అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సీనియర్ సిటిజన్ స్కీమ్ అండి. ఇలా చేస్తే నెలకు ₹1,00,000 వరకు కూడా పెన్షన్గా తీసుకోవచ్చు. అసలు ఏం చేయాలి? ₹1,00,000 పెన్షన్ తీసుకోవాలి అంటే ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఏం కథ అన్న పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియోలో. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ముందుగా చాలామంది పొదుపు సేవింగ్స్ గురించి చర్చిస్తూ ఉంటారు. కొందరు రిటైర్మెంట్ కోసం ముందుగానే ప్లాన్ చేస్తారు. అయితే మరికొందరు చిన్న వయసులోనే పొదుపు చేయడం ప్రారంభించి 50 ఏళ్ళ వయసులోనే పదవి విరమణ చేసి ఆర్థిక స్వాతంత్రాన్ని పొందేందుకు కృషి చేస్తారు. 50 ఏళ్ల వయసులోనే వారు ప్రతి నెల ₹1,00,000 వరకు కూడా పెన్షన్ పొందగలుగుతారండి. ఆసక్తికరంగా ప్రతి నెల ఖాతా నుంచి డబ్బులు తీసుకుంటున్నప్పటికీ మీ పెట్టుబడుల విలువ అంటే క్యాపిటల్ ఏదైతే ఉందో అది తగ్గకుండా పెరుగుతూనే ఉంటుంది. అది ఎలా చూద్దాం. మీరు కూడా అలా ముందుగానే రిటైర్ అవ్వాలనుకుంటే అందుకోసం ఏం చేయాలి, ఎంత పెట్టుబడి పెట్టాలనే ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాము. సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ అనేది ఉందండి, SWP SWAP. సో ఇది మీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ నుంచి క్రమం తప్పకుండా డబ్బులు ఉపసంహరించుకునే ప్లాన్. ఈ ప్లాన్ ద్వారా మీరు సాధారణ ఆదాయాన్ని పొందవచ్చు. కాకపోతే మీ పెట్టుబడులు కూడా పెరుగుతూనే ఉంటాయి. మీరు కొంత ప్రణాళికతో మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెడితే ముందుగానే రిటైర్ అవ్వచ్చు. ఆ తర్వాత మీకు భారీగా పెన్షన్ వచ్చి మీ జీవితాన్ని హాయిగా గడపవచ్చు. అందుకోసం మీరు 20 ఏళ్ల పాటు ప్రతి నెల ₹15,000 మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టాలి. మ్యూచువల్ ఫండ్స్ సాధారణంగా సగటున 10% రాబడిని ఇస్తాయి. 25 సంవత్సరాల తర్వాత మీరు 45 లక్షల పెట్టుబడి పెట్టగలుగుతారు. సో మీరు కట్టిన అమౌంట్ అసలు 45 లక్షలు ఉంటుంది. దానిపై దాదాపుగా 1.55 కోట్ల వడ్డీ రూపంలో పొందవచ్చు. అంటే 1,55,00,000 వడ్డీ. సో 50 ఏళ్ల వయసులో మీకు దాదాపుగా 2 కోట్ల కార్పస్ను ఏర్పరచుకోవచ్చు. మీరు 50 ఏళ్ల వయసులోనే పదవి విరమణ చేసి ప్రతి నెల ₹1,00,000 పెన్షన్ తీసుకోవచ్చు. మీరు డబ్బు తీసుకుంటున్నప్పటికీ ఖాతా నుంచి డబ్బు అనేది తగ్గకుండా పెరుగుతూనే ఉంటుంది. 70 ఏళ్ల వయసు వచ్చేలోపు మీరు దాదాపుగా 2.4 కోట్లు అంటే 2,40,00,000 విత్డ్రా చేసుకోగలుగుతారు. ఇంకా మీ ఖాతాలో దాదాపుగా 3 కోట్లు మిగిలి ఉంటాయి. అందువల్ల మీరు డబ్బును విత్డ్రా చేసుకున్నప్పటికీ మీ కార్పస్ ఎందుకు తగ్గడం లేదని ప్రశ్న రావచ్చు. మీ వడ్డీ మొత్తం కార్పస్పై వడ్డీ పొందడం వల్ల మీరు తీసుకున్న డబ్బు మీద మీ మొత్తం కార్పస్పై వడ్డీ సగం మాత్రమే అన్నమాట. సో అంటే మనకు జనరేట్ అయ్యే వడ్డీలో మనం తీసుకునే సగం మాత్రమే. అందుకే 2 కోట్లు కాస్త 3 కోట్లుగా అవుతుంది. సో మీ పెట్టుబడులు వడ్డీ రూపంలో అయితే పెరుగుతూనే ఉంటాయి ఒక సైడు. మరి మీరు ఇప్పటి నుంచే 25 సంవత్సరాలు లేదా 30 ఏళ్ళ వయసులో కూడా మ్యూచువల్ ఫండ్లో సేవింగ్ చేయడం ప్రారంభిస్తే మీకు అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది. 50 ఏళ్ళ తర్వాత మీరు పని చేయాల్సిన అవసరం లేకుండా ఈ ప్లాన్ మీకు పెన్షన్గా అందిస్తుంది. సో ఒకసారి కనుక్కొని నిపుణులను కనుక్కొని ఫైనాన్షియల్ వాళ్ళని అయితే కనుక్కొని అయితే ప్రారంభించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.